అందరికీ నమస్కారం. నేను డాక్టర్ వసంత, ఎండి మెడిసిన్. నేను ఇవాళ ఒక ముఖ్యమైన వైరస్ గురించి మాట్లాడబోతున్నాను. అదేంటి అంటే హెచ్ఎంపివి వైరస్, అంటే హ్యూమన్ మెటాన్యూమో వైరస్. ఈ వైరస్ అనేది రీసెంట్గా చైనాలో అవుట్బ్రేక్ కాజ్ చేసింది. అప్పటి నుంచి నా ఫ్రెండ్స్ కొంతమంది భయపడుతున్నారు, కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇది డేంజరసా, ఇది మళ్ళీ కోవిడ్ అంత సీరియస్ ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తుందా అనుకుంటూ. అంత సీరియస్ అయితే కాదు. నార్మల్గా మనకి ప్రతి సీజన్లో కోల్డ్, కాఫ్, ఫ్లూ లాంటి సిమ్టమ్స్ వస్తాయి కదా, అది రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ అనే ఒక వైరస్ కాజ్ చేస్తుంది. ఇది కూడా దానికి ఫ్యామిలీకి సంబంధించింది. న్యూమో వైరస్ అనే ఫ్యామిలీలో రెండు వైరస్లు ఉంటాయి, రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ అండ్ హెచ్ఎంపివి వైరస్. హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అనేది దానికంటే కూడా తక్కువ తీవ్రమైన ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తుంది. అంటే నార్మల్గా మనకి సీజనల్ చేంజెస్ అప్పుడు లేదా వింటర్లో చిన్న జలుబు, దగ్గు, కొంతమందికి ఫ్లూ లాంటి సిమ్టమ్స్ లైక్ కొంత ఫీవర్, బాడీ పెయిన్స్, దాంతోపాటు కొంతమందికి పిల్లి కూతులు, వీజింగ్, న్యూమోనియా కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎవరిలో అయితే ఇమ్యూనిటీ బాగా తక్కువ ఉంటుందో, లేదంటే బాగా చిన్నపిల్లలు, లేదంటే బాగా వృద్ధుల్లో సీరియస్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ ఎవరిలో అయితే బాగా ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో, ఇమ్యూనిటీ పవర్, లాంగ్ టర్మ్ స్టెరాయిడ్స్ యూస్ చేస్తున్న వాళ్ళు, ఇమ్యూనో కాంప్రమైజ్డ్, లేదా లాంగ్ టర్మ్గా క్యాన్సర్ ట్రీట్మెంట్ యూస్ చేస్తున్న వాళ్ళు, వీళ్ళలో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. వీళ్ళలో కొంచెం తీవ్రమైన ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దీనికి ప్రివెన్షన్ ఏంటి అంటే కోవిడ్ లాగానే ఇది కూడా హ్యాండ్ వాషింగ్, క్రౌడింగ్ అంటే ఓవర్ క్రౌడింగ్ అండ్ ఎక్కువ జనాలు ఉన్న క్రౌడ్స్ని అవాయిడ్ చేయడం, ఎప్పుడైనా దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు చేతులు అడ్డం పెట్టుకోవడం, ఫ్రీక్వెంట్గా హ్యాండ్ వాష్ చేసుకోవడం, ఇవి పాటిస్తే సరిపోతుంది. దీనికి ట్రీట్మెంట్ అంటూ ఏమి స్పెసిఫిక్గా లేదు. మోస్ట్ ఆఫ్ ది వైరల్ డిసీజెస్కి ట్రీట్మెంట్ ఉండదు జనరల్గా. కాకపోతే గుడ్ థింగ్ ఏంటి అంటే దిస్ ఈజ్ నాట్ లైఫ్ థ్రెటనింగ్, అంటే ప్రాణాంతకమైన వ్యాధి అయితే కాదు. సో భయపడొద్దు. చేయాల్సిందంతా ఏంటి అంటే క్రౌడ్స్ని అవాయిడ్ చేయండి, రెస్పిరేటరీ ఎటికెట్స్ ఫాలో చేయండి. రెస్పిరేటరీ ఎటికెట్స్ అంటే మళ్ళీ చెప్తున్నాను, హ్యాండ్ వాషింగ్ అండ్ మాస్క్, క్రౌడీ ఏరియాస్లో వెళ్ళినప్పుడు మాస్క్ ధరించడం, ఇంకా జలుబు, దగ్గు ఉన్నప్పుడు బయటకు వెళ్ళకపోవడం, లేదా దగ్గుతున్నప్పుడు క్రౌడీ ప్లేసెస్ తుమ్ముతున్నప్పుడు చేతులు అడ్డం పెట్టుకోవడం ముక్కుకి, నోటికి. ఇవి ఫాలో చేస్తే సరిపోతుంది. ట్రీట్మెంట్ ఏమీ స్పెసిఫిక్గా లేదు, అంటే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ చేస్తాము. ఒకవేళ జలుబు, దగ్గు ఉంటే జలుబు, దగ్గుకి ట్రీట్మెంట్ ఇస్తాము. జ్వరం ఉంటే జ్వరంకి ట్రీట్మెంట్ చేస్తాము. ఇది ఇంకొకటి విషయం ఏంటి అంటే ఎవరికైతే ఆల్రెడీ ఆస్మా, సిఓపిడి అనే వ్యాధులు ఉంటాయో వాళ్ళలో ఈ ఇన్ఫెక్షన్ ఆ అటాక్ని ప్రెసిపిటేట్ చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అలాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మిగతా వాళ్ళందరూ ఏదైతే ఉందో రెస్పిరేటరీ ఎటికెట్స్ ఇవి ఫాలో చేస్తే సరిపోతుంది. గుడ్ డే, హ్యావ్ ఎ హెల్తీ డే. థ్యాంక్ యూ.